మూవీలో రాజుని సూర్యుడితో పోల్చారు. స్టార్టింగ్ లో దేవుడిని వెతికే సిద్ధ ప్రయాణంలో ఈ ఫ్రేమ్ లో అతను సూర్యుడి దగ్గరకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ మూవీలో చాలా షార్ట్స్ లో రాజు వెనకాల సూర్యుడిని చూపించారు. అండ్ క్లైమాక్స్ లో ఈ షాట్ లో అస్తమిస్తున్న సూర్యుడిని చూపించి రాజు లైఫ్ లో దేవుడు అధ్యాయం కూడా అస్తమించిపోతుంది అన్నట్లు సింబాలిక్ గా చెప్పారు. మూవీ స్టార్టింగ్ క్రెడిట్స్ లో ఇక్కడ సిద్ధ ఏదో యానిమల్ చర్మం ఆర్ క్లాత్ మీద గవ్వలతో అంచనా వేసి అతను వెళ్లాల్సిన రూట్ ని డిసైడ్ చేసుకుని వెళ్తాడు. అయితే మూవీ టైటిల్ పడేటప్పుడు ఇక్కడ ఆ గవ్వలు అండ్ ఆ యానిమల్ చర్మాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇదే క్రెడిట్స్ లో ఇక్కడ రావు రమేష్ గారి క్యారెక్టర్ సిద్ధకి రక్షణగా రుద్రకవచాన్ని చెట్టుకు కట్టే సీన్ లో ఇక్కడ రాజుని చూపించారు. అంటే సిద్ధకి రుద్రకవచం లాగా ఆ ఊరి వాళ్ళకి రాజు రక్షణగా ఉంటాడన్నట్లు. అండ్ ఇక్కడ కట్టిన రుద్రకవచం సిద్ధ చనిపోయిన తర్వాత దాని అవసరం ఇక లేదు అన్నట్లు ఓడిపోతుంది. ఈ సీన్ లో బాబ్జీ ఇలా చేస్తాడు బికాస్ ఇంతకు ముందే అతను దూరంగా ఉన్న ఒంటెలను చూశాడు. అండ్ రాజు అతని లైఫ్ గురించి చెప్పిన తర్వాత ఈ సీన్ లో వాళ్ళిద్దరు ఒంటెల మీద ట్రావెల్ చేస్తుంటారు. అండ్ అతను ఇక్కడ కూడా అలానే చేస్తున్నాడు. ఈ 2 సీన్స్ లో సునీల్ గారు నార్మల్ గా ఉన్నా ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ వల్లే మూవీలో ఒక న్యాచురల్ ఫీల్ వస్తుంది. టాక్సీ డ్రైవర్ లాంటి ఉద్యోగం ఇంకోటి లేదు భయ. ఎవరి కింద పని చేయక్కర్లేదు, ఎవడ ఆటోలు తీసుకోకర్లేదు. రాజు అలా అనగానే వీడు ఇలా అంటాడు, అండ్ ఈ సీక్వెన్స్ మొత్తం అయిపోయాక ఇంకో రౌండ్ తిప్పంటే పేగులు బయటకు వచ్చేస్తే నువ్వు నీ ఆర్డర్. టాక్సీ డ్రైవర్ ఎవరి ఆర్డర్లు వినక్కర్లేదు. కానీ ఒకవేళ ఎవరైనా ఆర్డర్లు వేస్తే అతని రియాక్షన్ ఇలా ఉంటుందని బాబ్జీకి చెప్తున్నాడు అనుకుంటా. 9th అక్టోబర్ అమ్మా. 9th అక్టోబర్. మీకు ఈరోజు బ్లూ డ్రెస్ లో ఒక వ్యక్తి కలుస్తారు. ఆ వ్యక్తి వల్ల మీ లైఫ్ లో చాలా మంచి మార్పులు జరుగుతాయి. ఇక్కడ బ్లూ డ్రెస్ లో ఒక వ్యక్తి కలుస్తారని చెప్తుంది. కానీ సుభాషిని బ్లూ డ్రెస్ కాదు, బ్లూ దుపట్టా వేసుకుంది. ఐ థింక్ ఆ ప్రెడిక్షన్ సుభాషిని గురించి కాకుండా ఈ దిలావర్ సింగ్ గురించి అయి ఉండొచ్చు. ఈ సీన్ లో అతను బ్లూ షర్ట్ వేసుకున్నాడు. అండ్ అతన్ని కలిసాకే కదా రాజు లైఫ్ ఇంకో టర్న్ తీసుకొని హైదరాబాద్ నుంచి రాజస్థాన్ అండ్ అక్కడి నుంచి పాలి వరకు వెళ్తుంది. ఈ సీన్ లో త్రిపక్షక అనంతరం అని చూపించారు. త్రిపక్షం అంటే 3 పక్షాలు, ఒక్క పక్షం అంటే 15 డేస్. సో 3 పక్షాలంటే 45 డేస్. అనంతరం అంటే తర్వాత అని అర్థం. 45 డేస్ తర్వాత అంటే 46th డే. ప్రతి ఒక్కరూ ఇలా గూగుల్ చేయరు కాబట్టి బ్రాకెట్ లో 46th డే అని మెన్షన్ చేశారు. ఏంటి దేవుడు నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జునుడు డ్రైవర్ అని చెప్పారు. ఇక్కడ రాజుని కృష్ణుడితో పోల్చారు కదా. అయితే పిలిచే సాంగ్ లో ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని చూపించి ఆ ఫ్రేమ్ ఫేడ్ అవుట్ అయ్యి రాజు ఉన్న ఫ్రేమ్ వస్తుంది. అండ్ మళ్ళీ రాజు నుంచి కృష్ణుడి విగ్రహాన్ని చూపిస్తారు. ఇక్కడ కూడా రాజుని కృష్ణుడిగా రెఫర్ చేశారు, అంటే దేవుడిగా రెఫర్ చేశారు. అండ్ ఇక్కడ ఈ టాయ్ పేరు ఏందో తెలియదు. ఐ థింక్ దీన్ని సుదర్శన చక్రానికి సింబాలిక్ గా చూపించారనుకుంటా. సేమ్ కృష్ణుడి రెఫరెన్స్. బస్ ఎక్కుతున్న రాజుని ఒకడు వెనక నుంచి పొడుస్తాడు. ఇక్కడ ఎవడైతే పొడిచాడో రాజు కూడా వాడినే ఫస్ట్ పొడుస్తాడు. సైలెంట్ గా రివెంజ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సీన్ లో బైక్ డ్రైవ్ చేస్తున్న పర్సన్ వాళ్ళల్లో ఒకడు కాదు. ఇప్పుడు ఊరు పేరు తెలియని ప్లేస్ కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఒక లోకల్ సహాయం తీసుకుంటాం కదా, ఇక్కడ ఆ లోకల్ వీడే అన్నమాట. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్. ఇక్కడ విత్ ఇన్ సినీ బ్రో లాగా ఎలివేషన్ డైలాగ్స్ కొట్టే రేంజ్ మనకు లేదు. కానీ సింపుల్ గా మ్యాటర్ లోకి వద్దాం. ఈ ఇంటర్వెల్ అండ్ మగధీర ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ సిమిలర్ గా ఉంటాయి. అక్కడ రణదేవ్ అండ్ భైరవ ఎదురుపడినప్పుడు ప్రకృతి ఇచ్చే సంకేతాలు, ఇక్కడ ఆ ఊరిని కాపాడే దేవుడు సిద్ధకి ఎదురు వస్తే పంచభూతాలు ఇచ్చే సంకేతాలు. ఐరనీ ఏంటంటే అక్కడ రణదేవ్ని గైడ్ చేసే గోరా అండ్ ఇక్కడ సిద్ధుడి గురువు. ఈ 2 క్యారెక్టర్స్ ని ప్లే చేసింది ఒకే యాక్టర్, ఆయనే రావు రమేష్ గారు. సదాశివ సాంగ్ లో రాజుని శివుడితో పోల్చారు. ఈ శివుడు రెఫరెన్స్ రాజు ఎంట్రీలోనే స్నేక్ తో చూపించారు. ఇది పక్కన పెడితే ఈ సాంగ్ కోసం 3 స్టాంజాస్ రాసుకుంటే అందులో 2 మాత్రమే సాంగ్లు ఉన్నాయి. థర్డ్ స్టాంజాని ఇంక్లూడ్ చేయలేదు. ఆ థర్డ్ స్టాంజాని రామజోగయ్య శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఈ స్టాంజా ఫస్ట్ లైన్ లో రాజును మునీశ్వరుడితో పోల్చారు. గెస్ వాట్, ఆ ఊరి వాళ్ళు పూజించే దేవుడు కూడా మునీశ్వరుడే. అది క్లైమాక్స్ ఫైట్ బ్యాక్గ్రౌండ్ లో చూపించే మునీశ్వరుడి విగ్రహంతో రివీల్ అవుతుంది. సో అందుకే ఆ లైన్ రాయించారనుకుంటా. కానీ ఫైనల్ సాంగ్ లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదో తెలీదు. ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాజుని దేవుడిలానే చూస్తారు. డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కానీ ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ మాత్రం చాలా నార్మల్ గా మాట్లాడతారు. బికాస్ అతను రాజు దేవుడు అని నమ్మడు. యాక్చువల్లీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సీన్ రాసుకున్నారంట గురూజీ. కానీ ఫైనల్ కట్ లో ఆ సీన్ పెట్టలేదంట. దాని గురించి ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన ఆయన్ని నువ్వు దేవుడు కాదని నాకు తెలుసు అంటాడు. అది మా ఇల్లు ఎందుకు చెప్తున్నా నాకంటాడు. అంటే రేపు ఎప్పుడైనా ఫ్లోలో అది పడిపోతుందని చెప్పావు అనుకో, నువ్వు
వీళ్ళు మూర్ఖులు వెళ్ళి దాన్ని బద్దలు కొట్టేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక్కనే ఎడ్యుకేటెడ్ అండి. ఏం చదువుకున్నావు అంటే 3rd క్లాస్ అండి, పాస్ ఫెయిల్ అని కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. సో వాడికి ఒక్కడికి తెలిసి వీడు దేవుడు కాదని. అందుకే ఆ పాప బ్రతకగానే అందరూ నేల మీద తలపెట్టి రాజును మొక్కుతారు. కానీ ఆయన మాత్రం కొద్దిసేపు షాక్ లో ఉండిపోతాడు. ఇది చూసాక కూడా నమ్మకపోతే మూర్ఖుడిని అన్నట్లు మొక్కుతాడు. ఓకే. రాజు పాలికి వచ్చాక 2 ఫైట్స్ జరుగుతాయి. ఒకటి సదాశివ సాంగ్ తర్వాత అండ్ ఇంకోటి క్లైమాక్స్ ఫైట్. అయితే ఈ 2 ఫైట్స్ స్టార్టింగ్ లో ఒక వెహికల్ బ్లాస్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు అతని విశ్వరూపం చూడబోతున్నాం అన్నట్లు. అండ్ చూస్తాం కూడా. ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు వర్షం స్టార్ట్ అవుతుంది అండ్ అయిపోయిన సెకండ్ డే వర్షం కూడా ఆగిపోతుంది. దీని మీద నా దగ్గర ఇంత లెంత్ థియరీ ఉంది. కానీ దానికంటే ముందు నా ఫ్రెండ్ ఒకరు తన ఒపీనియన్ చెప్తారంట, వినండి. ఇమాజిన్ ఒక డైటీ, ఒక నాట్ సో హ్యూమన్ థింగ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు, పర్ఫామ్ చేస్తున్నప్పుడు వర్షం వస్తుంది. ఇట్స్ లైక్ అలంకారం లాంటిది. అండ్ యునో మేకప్ కైండ్ ఆఫ్ అ థింగ్, రఫ్గా చెప్పాలంటే. వర్షం కూడా అంతే. అక్కడ మనకు కూడా ఈవెన్ వర్షం ఆగి బాబు షఫీ దగ్గర ఆపేసావేంట్రా అరు అన్నంత వరకు మనకు కూడా అది గుర్తుండదు. ఆ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో కోసం వర్షం వస్తుంది. పూసగుచ్చినట్లు ఎంత బాగా చెప్పాడు కదా. మన బ్రో చెప్పిన పాయింట్ కి ఆల్మోస్ట్ అందరి రియాక్షన్ అయ్యగారే కరెక్ట్ అనే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు నేను నా పాయింట్ చెప్తా, దానికి మోస్ట్లీ అందరి రియాక్షన్ అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇప్పుడు నేను చెప్పే థియరీ టైం పాస్కి మాత్రమే. అసలు ఈ పాయింట్ గురూజీకి చెప్పినా ఇదేందయ్యా ఇది అని అంటాడు. అంత మాదిరి ఇల్లాజికల్ థియరీ. ఒక ఓవర్ థింకర్ ఓవర్గా థింక్ చేస్తే ఏ లిమిట్ వరకు థింక్ చేయగలడు ఇప్పుడు చూద్దరు రండి. ఈ ఫైట్ స్టార్ట్ అయ్యే ముందు వర్షం స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అయిన సెకండ్ వర్షం కూడా ఆగిపోతుంది. సో వీడియో స్టార్టింగ్ లో రాజుని సూర్యుడితో పోల్చారని చెప్పాను కదా. అయితే సూర్యుడి నేచర్ ఏంది? అర్త్ కి లైట్ ఇవ్వడం అండ్ హీట్ వేవ్స్ రిలీజ్ చేయడం. అయితే ఈ సీన్ లో ఆ వర్షం సూర్యుడి నుంచి వచ్చే లైట్ అండ్ హీట్ వేవ్స్ ని తగ్గిస్తుంది. ఇక్కడ నేను కల్పించుకున్న థియరీ ఏంటంటే దేవుడి నేచర్ ఏంది? జాలి దయ చూపించడం దేవుడి నేచర్ కదా. క్రోధం కూడా ఉంటుంది, కానీ అది సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే సూర్యుడి నేచర్ ని వర్షం ఓవర్ షాడో చేసిందో, అలానే ఆ సిచ్యువేషన్ రాజులో ఉన్న జాలి అండ్ దయాని ఓవర్ షాడో చేసింది. అందుకే అతను ఏదైతే అది అయింది అన్నట్లు అందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ ఆ క్రోధం ఒకటి ప్రాణం తీసే ఎక్స్ట్రీమ్ కి వెళ్లే ముందే ఆగిపోతాడు. అప్పుడే ఆ వర్షం కూడా ఆగిపోతుంది. అంటే రాజు కాదు, దేవుడు మళ్ళీ నార్మల్ అయిపోయాడని అర్థం. అంటే ఆడికి దాంతో పోయి జ్ఞానం వచ్చింది. మొత్తం లేకుండా పని తీస్తాను కదా, జర్రమంటది. ఇంటికెళ్ళి 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. కుడివైపు దంతం లేదు. నాకు తెలిసిందే 3 విషయాలు. ఒకటి ట్యాక్సీ తోటం, 2 తేడా వస్తే అవతల ఒకటి పీకటం, 3 తెలుసా అవతలకి బలం ఎక్కువ ఉందనుకో ఆడితో పీకించుకోవటం. ఈ 3 క్లిప్స్ చూశాక నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సీన్ లో రాజు వీడిని పీకినట్టే రాజుని కూడా ఎవరో పీకినప్పుడు అతని లెఫ్ట్ సైడ్ పన్ను ఊడి ఉండొచ్చు. సో ఇది అతని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. రాజు 10 అడిగితే కార్వాడు 100 ఇచ్చినప్పుడు అతను ఆ పిల్లాడికి పాలతో పాటు టిఫిన్ కూడా కొని పెడతాడు. అండ్ సిద్ధకి ఒక గ్లాస్ పాలు అండ్ టామ్ భయ్యకి టిఫిన్ కొనిపెట్టి మిగిలిన చేంజ్ ఆ పిల్లాడి పక్కనే పెట్టాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. ఎప్పుడైతే రాజు దేవుడికి మీనింగ్ తెలుసుకొని పాలి ప్రజలకు హెల్ప్ చేద్దామని ఫిక్స్ అవుతాడో ఆ క్షణం నుంచే నేచర్ అతనికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ సీన్ లో వేరే రూట్ లో వెళ్తున్న ఇతని కార్ ముందు చెట్టు కొమ్మ పడుతుంది. సో అతను డిఫరెంట్ రూట్ తీసుకుంటాడు అండ్ రాజు కంట పడతాడు. నెక్స్ట్ గోవర్ధన్ లేడని తెలిసి జీకే ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతుండగా పక్కనే గాల్లో నీళ్లు కొడుతున్న వీడు టర్న్ అవ్వగానే ఆ వాటర్ వాళ్ళిద్దరి మీద పడి వాళ్ళు వెనక్కి తిరగగానే రాజుకి గోవర్ధన్ కనిపిస్తాడు. అక్కడ చెట్టు, ఇక్కడ నీళ్లు. అండ్ మధ్యలో డీన్ని కిడ్నాప్ చేసే సీన్ లో మాత్రం దేవుడి యాంగిల్ తీసుకొచ్చారు. అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇతను ఈ యాపిల్ ఇంతకు ముందు వెళ్ళిన మోర్ ఫర్ యూ మార్ట్ నుంచి మింగేశాడు అనుకుంటా. ఈ మూవీలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అందులో ఒక్కటి మాత్రం చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడుతూనే ఉంది. ఈ సీన్ లో మిరియం ఇలా అంటాడు, ఇదేమన్నా తక్కువ అనుకున్నారు సార్? రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది, మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది. అంటే సుభాష్ని 3 డేస్ ట్రావెల్ చేసింది రాజుతోనే అని అతనికి తెలుసు కదా. కానీ ఇక్కడ మళ్ళీ తెలియనట్లు ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. అంటే రాజును గుర్తుపట్టలేదా అంటే కాదు. రాజు అతని ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అతను ఇలా అంటాడు, ఎవరితో మాట్లాడతావు తెలుసా? ఎవరితో? దేవుడు. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే. అంటే ఇతను రాజుని గుర్తుపట్టాడు, బట్ సుభాష్ని వేరే ఎవరితోనో తిరిగి వచ్చినట్లు ఎందుకు మాట్లాడతాడో తెలీదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అంతే, కలేజా మూవీలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏ డీటెయిల్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నేను
మిస్ అయినా ఆర్ మీకు తెలిసిన డీటెయిల్ ఏదైనా ఉంటే కూడా చెప్పండి. మీరు కలేజా రీ రిలీజ్ కి వెళ్ళి ఉంటే ఎవరితో కలిసి వెళ్ళారో ఆ ఫ్రెండ్ కి వీడియో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ మూవీ మైక్రో డీటెయిల్స్ చేయాలో చెప్పండి. అండ్ రీసెంట్ గా దురంధర్ మూవీ మైక్రో డీటెయిల్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, కానీ దానికి అనుకున్నంత రీచ్ రాలేదు. కొంచెం ఆ వీడియో కూడా చూసి నచ్చితే సపోర్ట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.